విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలు ఉన్నారు. మరి ఇన్ని రోజులు వారు అక్కడ ఎలా ఉన్నారు? ఓ వారం రోజులు అనుకున్నదల్లా ఇన్ని రోజుల తర్వాత కానీ తిరుగు ప్రయాణం కుదరలేదు. మరి ఇంతకాలం అక్కడ ఎలా గడిపారు? ఇక్కడంటే మనకి కావాల్సిన ఫుడ్ కావాల్సినట్లు తీసుకుంటారు. ఇంతకాలం అక్కడ ఏం తిన్నారు? ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సునీతా విలియమ్స్ డైట్ ఏంటి? 9 నెలలు స్పేస్ లో ఫిట్ గా ఉండటానికి ఏం తీసుకున్నారు? సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ 9 నెలల పాటు స్పేస్ స్టేషన్ లో గడిపారు కదా. మరి అక్కడ ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎలా గడిపారు అంటే విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎలాగంటే భూమిపై మనకి రోజుకు ఒకటే పగలు ఒకటే రాత్రి, కాని పైన మాత్రం చాలా వేగంగా తిరుగుతుంది. కాబట్టి రోజుకు 16 సూర్యోదయాలు 16 అస్తమయాలు చూశారు. దీనికి కారణం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ పరిభ్రమించే వేగమే కారణం. ఇక ఆహారం గురించి చూస్తే 3 నెలలకి ఒక్కసారి ఇక్కడి నుంచి పంపారని చెబుతున్నారు. ఒక్కో ఆస్ట్రోనాట్ కి 7 కేజీల ఆహారం అవసరం. అందులో సిరియల్స్ అంటే తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జాలు, రొయ్యల కాక్టైల్, చికెన్, ట్యూనా ఫిష్ వాటిని వేడి చేసుకుని తినడమే చేశారు. మరి జీరో గ్రావిటీలో ఇదెలా సాధ్యపడిందంటే అయస్కాంతంతో చేసిన ట్రేలలో పెట్టుకుని తిన్నారు. ఇక తాగే నీటి కోసమైతే శరీరం విసర్జించే చెమటను, మూత్రాన్నే శుద్ధి చేసి వాడేవారంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతరిక్షంలో మన శరీరంలోని కాల్షియం ప్రతిరోజు తగ్గిపోతుంటుంది. అంటే ఎముకల డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి, కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలానే కండరాల బలం తగ్గకుండా ప్రోటీన్లు కావాలి. ఈ 2 ఉన్న ఆహార పదార్థాలనే ఆమె తీసుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా. ఆస్ట్రోనాట్స్ కి ఎదురయ్యే మరో సమస్య రేడియేషన్. శరీరాన్ని రేడియేషన్ నుంచి కాపాడేందుకు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇమ్యూనిటీ కోసం విటమిన్ సి, జింక్, ప్రోబయాటిక్ డైట్ కూడా వీరిద్దరి ఆహారం ఉండేది. అంతరిక్షంలో మనకి దొరికేలాంటి ఫుడ్ ఉండదని అందరికీ తెలుసు కదా. అందుకే 200కు పైగా ప్యాకెట్లలో ఎప్పటికప్పుడు వేడి చేసుకుని తినే ఆహారాన్ని వ్యోమానాట్స్ కి నాసా పంపేసింది. ఉదయం అల్పాహారంలో రీహైడ్రేట్ చేయగల స్క్రాంబుల్డ్ గుడ్లు, ఓట్ మీల్ లేదా గ్రానులా ఉండగా, అలాగే ప్రత్యేకంగా రూపొందించిన పౌచులలో క్రీమ్, కాఫీ తాగుతారు. లంచ్ లో పీనట్ బటర్, హమ్మస్ లేదా చికెన్ తో టోర్టిల్లాలు తింటారు. వీటితో పాటు ప్యాక్ చేసిన సూప్లు లేదా పాస్తా లాంటివి తీసుకుంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ట్యూనా ఫిష్ తినడం చేస్తారు. నైట్ డిన్నర్ కూడా కూరగాయలు లేదా చికెన్ తో ఏర్పాటు కాగా హాట్ సాస్ వంటి స్పైసీ సాస్లు తీసుకుంటారు. ఇవే కాకుండా ఎనర్జీ కోసం నట్స్, ట్రైల్ మిక్స్, ప్రోటీన్ బార్లు, డార్క్ చాక్లెట్ వంటివి స్నాక్స్, దాంతోపాటు ఎముకలు, కండరాల బలం కోసం కాల్షియం, విటమిన్ డి, ఐరన్ సప్లిమెంట్లు వాడతారు.